అందరికీ ఉద్యమాభివందనాలు। ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు 8 కోట్ల బకాయిలని విడుదల చేయాలని 8,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్కి వచ్చిన పాత్రికేయులకి విద్యార్థి ఉద్యమ నాయకులకి అందరికీ జైభీములు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం ఎప్పుడైతే మనం తెలంగాణ ప్రభుత్వాన్ని కొట్లాడి తెచ్చుకున్నామో అదే రకంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్లో జరిగినటువంటి తప్పిదాలని వదిలించుకొని ఇంకొక కొత్తదనాన్ని తీసుకుందామని చెప్పి ఆలోచనతోటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ కనీసం ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా కనీసం విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలేనటువంటి ప్రజాప్రభుత్వము కొనసాగుతున్న పరిస్థితి నేడు మనం చూస్తున్నాం। అలాగే ఈ రోజు రోజుకి విద్యార్థుల భవిష్యత్తు ఎక్కడ తీర్చిదిద్దబడుతుందంటే ఒక స్కూళ్ళలో కాలేజీలలోనే అలాంటి భవిష్యత్తుని మంటలు కలిపే ప్రయత్నం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం। ఎందుకంటే ఫీజులు చదువుకోవాలంటే కనీసం పేద విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చదువుకుంటున్నారు। చదువుకొని ఒక యూనివర్సిటీ లెవెల్లో కానీ లేకపోతే ఒక ప్రైవేట్ కాలేజీలో కానీ చదువుకొని ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళాలని ఎంతో ఆశలు పెట్టుకొని వస్తున్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థుల గొంతు కోసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది। కాబట్టి వెంటనే ఫీజులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయాలి, లేని ఎడల మేము ముఖ్యమంత్రి ఇంటిని కూడా ముట్టడి చేయడానికి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం। అలాగే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయనట్టయితే అలాగే రేపు ఒక మాపు ఇంకో నెల 2 నెలల్లో స్థానిక ఎన్నికలు కూడా రావడం జరుగుతుంది। ఇన్ని రోజులుగా మేము ఓపిక పట్టిన వాళ్ళము ఒక్క నెల రోజులు కాలేజీలకు లేకపోతే యూనివర్సిటీలో ఉండకపోతే ఒరిగేది ఏముండదు। మేము పక్క గ్రామాలలోకి వెళ్ళి మేము ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలను ఎత్తి చూపి ప్రభుత్వంలో కనీస స్థానిక ఎన్నికలలో డిపాజిట్లు కూడా రాకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తాం। కాబట్టి మీరు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ని రిలీజ్ చేయాలి, అలాగే పక్క భవనాలను కట్టియాలి। రెంటు భవనాలలోనే విద్యా వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి మీరు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకోవాలని తెలియజేస్తూ అలాగే రేపు జరగబోయే ధర్నాని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము మా ఎస్ఎస్ఎఫ్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం।